పవన్ కళ్యాణ్ గారు స్టెప్పులు వేయడం చాలా చాలా అరుదన్నమాట. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి దేఖ్ లేంగే సాలా, మరి ఈ లిరికల్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా స్టెప్పులు వేసినట్టు అనిపిస్తుంది. సో మరి ఆయన ఫ్యాన్స్ కి మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒక స్టెప్లని. అసలు లిరికల్ సాంగ్ ఈ విధంగా ఉంటే ఫుల్ సాంగ్ కానీ సినిమా కానీ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయని చెప్పేసి, సో దానికి తోడు శ్రీలీల గారితో మ్యాచ్ అంటే చాలా కష్టం. మరి ఈ సాంగ్ లో ఆ స్టెప్స్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. హరీష్ శంకర్ గారు ఎలాంటి డైరెక్టర్ అంటే ఫ్యాన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ అనమాట. ఆయన చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ సినిమాలు అప్డేట్ అయినా కానీ ఎప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్ అయితే ఫెయిల్ అవ్వలేదు. మరి దీనికి దేఖ్ లేంగే సాలా సాంగ్తో మంచి స్టార్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సమ్మర్ 2026 అయితే రిలీజ్కి రెడీ అవుతుంది. సో మరి హరీష్ శంకర్ గారు డిఎస్పీ గారి కాంబినేషన్ అంటేనే హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. అంతకుముందు గబ్బర్ సింగ్ కానీ తర్వాత వచ్చిన దువ్వాడ జగన్నాథం కానీ, సో ఆల్బమ్స్ చూసుకుంటే ఇప్పటికీ రిఫ్రెషింగ్ అనిపిస్తే మళ్ళీ వింటూ ఉంటారు ఫ్యాన్స్ అంతా కూడా. సో మరి గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు అని ఆయనకి ఎప్పుడు కూడా ఎక్కడ ఏ బయటకు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఒక క్వశ్చన్ అనమాట. సో ఇన్నాళ్ళకి వాళ్ళ కాంబినేషన్లో సినిమా సెట్ అయింది. ఆల్మోస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయ్యి 3 ఏళ్ళు అవుతున్నా కానీ షూటింగ్ డిలేస్ వల్ల కానీ ఏదైనా కానీ ఇన్నాళ్ళకైతే సినిమా పూర్తయింది. సో మరి ఒక్కొక్కటిగా ప్రమోషన్స్ అన్ని వదులుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఇప్పటికే 2 టీజర్స్ వచ్చాయి సినిమా నుంచి, అవి డైలాగ్స్తోనే ఆకట్టుకున్నారు అనమాట. సో హరీష్ శంకర్ గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఆ రైటింగ్ తో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా రాయాలంటే మనసు పెట్టి రాస్తారు డైలాగ్స్ కూడా. ఆ గాజు పగలే కొద్ది పదినే కొద్ది లాంటి డైలాగ్స్ అన్ని కూడా. సో మరి సినిమాలో ఇంకా చాలా మనం వెతుక్కునే కొద్ది డైలాగ్స్ ఉంటూనే ఉంటాయి. సో మరి సాంగ్స్ ఎట్లా ఉంటాయని కూడా అందరికీ క్వశ్చన్ ఉంది. సో ఈ సినిమాని హరీష్ శంకర్ గారు ఏమైనా అటు చేస్తారా? ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయింది అనమాట. సో అయినా కానీ ఆ సినిమా ఆల్బమ్ కూడా చాలా సూపర్ హిట్ అయింది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి సినిమాని అయితే చేస్తారు. ఎందుకంటే ఏ చిన్న తేడా వచ్చినా ఫ్యాన్స్ అందరూ హరీష్ శంకర్ గారిని అంటారు. సో ఆయన దృష్టిలో పెట్టుకుని చాలా అద్భుతంగా ఈ ఫస్ట్ సాంగ్ తోనే ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయేలా చేశారని చెప్పొచ్చు. సో అందులో పవన్ కళ్యాణ్ గారి డాన్స్ కానీ, ఆయన స్వాగ్ కానీ, ఆయన లుక్స్ కానీ చాలా ఒక కంప్లీట్ మళ్ళీ ఏదో ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ అయితే కనపడుతుంది అనమాట. సో ఈ మధ్యకాలంలో ఓజీ అని, హరిహర వీరమల్ అని రకరకాలుగా ఏదో ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ చేస్తూ వెళ్ళిపోయారు. సో కమర్షియల్ మాస్ ఫిల్మ్ కి అయితే ఆయన దూరం అయిపోయారు అనమాట. మరి ఈ సినిమాతో అది కోరుకునే ఫ్యాన్స్ కి అయితే కంప్లీట్ గా ఆకలి తిరుగుతుందని చెప్పొచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారి ఎనర్జీ, అలాగే శ్రీలీల గారి ఎనర్జీ, ఆవిడ స్టెప్పులు, సో ఆవిడతో పోటీ పడి పవన్ కళ్యాణ్ గారు సింపుల్ గా సూట్ ని పక్కకన్నా కూడా ఒక స్వాగ్ గానే కనిపిస్తుంది అనమాట. సో మరి డిఎస్పీ గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారిలో ఎట్లా ఊపు తెప్పించాలి, ఆ బీట్ ఎట్లా కొట్టాలని చెప్పి. సో సాంగ్ వింటున్న ప్రతి ఒక్కరికి అసలు గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో సాంగ్ లిరిక్స్ ఇంకా ఎవరు వింటలా, ఆ బీట్ అసలు పవన్ కళ్యాణ్ గారి స్టెప్ అది మాత్రమే చూస్తున్నారు. సో మరి ఈ కమింగ్ న్యూ ఇయర్ కూడా ఈ సాంగ్ దద్దరిల్లిపోతుందని అర్థమవుతుంది. ఇప్పటికే యూట్యూబ్ లో హైయెస్ట్ మిలియన్ వ్యూస్ గా తెలుగు సాంగ్స్ లిస్ట్ లో చేరిపోయింది. సో మరి ఇంకా ముందు ఎంత రీచ్ కొడుతుంది. మళ్ళీ ఈ ఆల్బమ్ అంతా కూడా హరీష్ శంకర్ గారు బెస్ట్ ఆల్బమ్ ఇచ్చేలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. సో ఇంకా నెక్స్ట్ లవ్ సాంగ్స్ ఉన్నాయి, మాస్ సాంగ్స్ కూడా రాబోతున్నాయి. మరి చూడాలి ఇంకా ఫుల్ ఆల్బమ్ ఎట్లా ఉంటుంది ఏంటని.